కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కూతురి పట్ల ఓ దుర్మార్గుడు పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. అకారణంగా ఆమెను కాలుతో తన్నుతూ రాక్షస ఆనందాన్ని పొందాడు. చదువుకుంటున్న చిన్నారిని చిత్రహింసలకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా దాన్ని తన స్టేటస్గా పెట్టుకున్నాడు. ఇదే అతని పాపాన్ని పండేలా చేసింది, కటకటాల పాలు చేసింది. ఎందుకు కొడుతున్నావు రాము? కన్న తండ్రి ఆ చిన్నారి పట్ల రాక్షసుడైన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం బూర్గంపాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన మిరియాల రమేష్ సారపాకలోని ఐటీసీ పేపర్ పరిశ్రమలో పర్మినెంట్ ఉద్యోగి. తన భార్య భవానీ, కూతురు లింసికతో కలిసి సారపాకలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే ఉంటున్నాడు రమేష్. క్రికెట్ బెట్టింగ్లో పెట్టి అప్పుల పాలై మద్యానికి బానిసయ్యాడతడు. మద్యం సేవించి ఇంట్లో తరచుగా గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఓ రోజు మద్యం సేవించి ఇంటికొచ్చిన రమేష్ తన కూతురు లింసిక పట్ల సైకోయిజాన్ని ప్రదర్శించాడు. ఎందుకు కొడుతున్నావు రాము? స్థానిక బీపీఎల్ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న లింసిక ఆదివారం సెలవు దినం కావడంతో ఇంట్లో చదువుకుంటున్న సమయంలో ఆమె ముందు కుర్చీలో కూర్చొని కాలితో ముఖంపై తన్నుతూ మానసికంగా చిత్రహింసలకు గురి చేశాడు. అంతేకాకుండా తానంతా వీడియో తీసి తన స్టేటస్గా పెట్టుకున్నాడు ఆ దుర్మార్గపు తండ్రి. అతని స్టేటస్ చూసిన కొందరు స్థానికులు చిల్డ్రన్ హెల్ప్ లైన్ నంబర్కు ఫిర్యాదు చేయడంతో ఐసీడీఎస్ అధికారులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. అయితే అప్పటికే భర్త వేధింపులు తాళలేక కూతుర్ని తీసుకుని భవానీ పుట్టింటికి వెళ్లిందని స్థానికులు ఐసీడీఎస్ అధికారులకు తెలిపారు. దీంతో వాళ్లు రమేష్ భార్య భవానీ నుండి వివరాలు సేకరించి మిరియాల రమేష్ పై బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు సైకో తండ్రిని అదుపులో తీసుకున్నారు.